ఛాంబర్లో కానీ కౌన్సిల్లో కానీ చాలా పొజిషన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ సెక్రటరీగా 3 years చేశాను, తెలుగు చలనచిత్ర తర్వాత ప్రధాన కార్యదర్శిగా 4 years చేశాను. అలానే ఛాంబర్కి సెక్టర్ చైర్మన్గా చేశాను. ప్రస్తుతం కూడా దేవరాజు గారి ప్యానల్లో ఇప్పుడు జాయింట్ సెక్రటరీ ప్రస్తుతం. బట్ ఎనీవే ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 2 years ఈ మూవీ నా డైరెక్షన్లో, కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్లో చేస్తున్నాను ఈ మూవీని. ఇది నేను చెప్తాను కాదండి, చూశారు కొందరు ఇక్కడ, మన కడారి రాంబాబుతో సహా చాలా మంది, అశోక్ దయాలతో సహా. సినిమా మటుకు చాలా బాగా వచ్చింది, మీ అందరికి కూడా చూపిస్తాను. అలానే రీసెంట్గా హిందీ ట్రైలర్ని కూడా గోవాలో స్క్రీనింగ్ చేసాము. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇఫీలో ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చి వాళ్ళ ఇఫీలో వాళ్ళ అఫీషియల్ దాంట్లో మన యొక్క బిట్స్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. సో అంటే జనరల్గా ఇంపాసిబుల్ టాస్క్, బట్ బికాస్ ఆఫ్ అవర్ మూవీస్ స్ట్రెంగ్త్ వాళ్ళు దాంట్లో పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చి పెట్టుకున్నారు. సో ఇది చాలా అంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీ గురించి చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయనుకోండి. నేను కథనాన్ని నమ్ముకొని ఈ సినిమాని నేను డైరెక్షన్ చేశాను. నా కథే హీరో, నా కథే హీరోయిన్, అలానే నా స్క్రీన్ ప్లేనే హీరో, నా స్క్రీన్ ప్లేనే హీరో. ఓన్లీ కంటెంట్ని బేస్ చేసుకొని నేను ఈ సినిమాని డైరెక్షన్ చేశాను. ఆఫ్ కోర్స్ ఎక్సలెంట్ టీం ఉంది నాకు. నా టీం వర్క్ అంతా చాలా సపోర్ట్ చేశారు. అలానే నా హీరోయిన్ జో శర్మ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎంత బాగా చేసిందంటే, నేను చెప్పాను అని అంటే ఆ సింగిల్ టేక్లో అయిపోయింది. అంత ప్రాక్టీస్ కూడా చేసింది. ఎంత ప్రాక్టీస్ చేసింది అంటే, ఒకసారి నేను ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా 2 రోజులు నిద్రపోయేది కాదు. ఆ సీన్ రాగానే సింగిల్ టేక్లో ఓకే చేసేది 90% ఆఫ్ ది సీన్స్. చాలా బాగా చేసింది. ఇంకా క్లైమాక్స్లో అయితే అది అవుట్ స్టాండింగ్ అనుకోండి, మీరు చూస్తారు. ఇంతవరకు 110 years మనకి హాలీవుడ్ నుంచి ఇక్కడ వరకు 110 సంవత్సరాల చరిత్రలో నేను తీసుకున్న కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. ఇది ఎక్సలెంట్ కాన్సెప్ట్తో నేను నా టీము అందరం కలిసి డెవలప్ చేసి దీన్ని బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్లే చేసి సినిమాని పూర్తి చేశాను. ఫైనల్ కాపీ వచ్చింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యువర్ సపోర్ట్. నాకు మీడియా సపోర్ట్ కావాలి, సోషల్ మీడియా సపోర్ట్ కావాలి, ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ కావాలి, ప్రింట్ మీడియా సపోర్ట్ కావాలి. బికాస్ ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుంది మూవీ. నెక్స్ట్ 10 years ఈ మూవీ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు సినిమాలు చేశాను. మల్లె పువ్వు చేశా, తర్వాత కలవరమాయమదిలో 2 నంది అవార్డ్స్ వచ్చినాయి. బ్లాక్ బస్టర్ మూవీ మెంటల్ కృష్ణ చేశాను. పోసాని ఆ సినిమాతో ఒక 500 సినిమాల్లో నటించాడు. అలా ఈ అమ్మాయి ఈ సినిమాతో హాలీవుడ్లో కూడా టాప్ స్టార్ అవుతుంది. ఎందుకంటే షీ హాస్ గాట్ దట్ టాలెంట్ అండ్ షీ హాస్ గాట్ దట్ ఎంథూజియాజం అండ్ షీ హాస్ గాట్ దట్ కమిట్మెంట్ ఆల్సో. సో ఇది డెఫినెట్గా చాలా మంచి మూవీ ఉంది. ఇండస్ట్రీలో పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా నా మూవీ గురించే డిస్కషన్ ఉంటుందండి రిలీజ్ తర్వాత. బహుశా రిలీజ్ ఈ పెద్ద సినిమాల తర్వాతే రిలీజ్కి వస్తాను, బట్ ఈలో బిజినెస్ చేస్తాను. ఓటీటీ కూడా నేను ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను. అలానే మంచి పెద్ద సంస్థ ద్వారా రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఉన్న 5-6 సంస్థలలో ఏదో ఒక సంస్థ ద్వారా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను. అలానే టాప్ 3 OTTsలో ఒక దానికి నేను ఆల్రెడీ పైప్ లైన్లో ఉంది. అది కూడా తొందరలో అది కూడా ఫైనలైజ్ అవుతుంది. ఎనీవే ఐ వాంట్ యువర్ సపోర్ట్. డెఫినెట్గా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Coming to Hyderabad to Indian movies. So I'm very honored that I'm here in front of all of you, the media, today. I should big thanks to Mohan Vattapalli garu for believing in me. Nammi nanu inta dooram teesukocharu. So whatever I am today, it's all because of Mohan garu. Hands down, tomorrow if I become very famous and I get all the credits, ఏది వచ్చినా కూడా it's all because of his blessings and guidance. So life lo it's very tough to reach this stage. Ento mandi try chestuntaru. You might have heard lot of people who try for acting or coming into film industry. Lot of struggle, but somebody needs to believe in you to take this far, and that person is for me is my godfather Mohan Vattapalli garu. He believed in me that I can do this role. Ee role edaithe na role M4 Emoji for Murder movie
లో ఉంది, అది జర్నలిస్ట్, సో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. దానికి ఏదో రామ్-కామ్ టైప్ లో కాకుండా దానిలో చాలా సీరియస్ లుక్ కావాలి అండ్ సిన్సియారిటీ కావాలి, యాటిట్యూడ్, హౌ యూ యాక్ట్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటీ, ఇట్స్ అబౌట్ ద క్యారెక్టర్. ఈ మూవీలో మీరు ఎవరైనా చూసినా కూడా దే లివ్ ద క్యారెక్టర్స్. మీరు అక్కడ నన్ను చూడరు, మీరు అక్కడ ఆ క్యారెక్టర్, నా క్యారెక్టర్ పేరు రాధా, యూ సీ రాధా అయింది, యూ డోంట్ సీ జో శర్మ. అలాగా డిజైన్ చేశారు. ఆ స్క్రీన్ ప్లేని కూడా ఎంత టైట్ స్క్రీన్ ప్లే అని అంటే నేను కూడా చూసాను. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వాచ్ ద మూవీ ఆల్సో. అసలు రెస్ట్ రూమ్ బ్రేక్ కూడా నేను మర్చిపోయాను, వాటర్ తాగడం కూడా మర్చిపోయాను. అంత ఎడ్జ్ లో కూర్చుంటారు ద హోల్ 2 hours ఆఫ్ మూవీ. అంటే నా మూవీ అని నేను గొప్ప చెప్పుకోవట్లేదు, బట్ మూవీ నిజంగానే చూసిన వాళ్ళందరికీ సేమ్ ఫీడ్బ్యాక్. లాస్ట్ సెకండ్ హాఫ్ లో అయితే ఇంకా మీరు యూ విల్ ఫర్గెట్ దట్ అసలు మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి, అంత జూమ్ 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 అంత ఫాస్ట్ వెళ్తుంది. సో మూవీ చాలా బాగా వచ్చింది. అండ్ మోహన్ గారు చెప్పినట్టు బాగా ప్రాక్టీస్ చేశాను, చాలా కష్టపడ్డాను. మాటంటూ షూటింగ్ కి, ప్రమోషన్స్ కి, అమెరికా నుంచి ఇక్కడికి, ఏదో అమీర్పేట నుంచి శ్రీనగర్ కాలనీకి వెళ్ళినంత విధంగా నేను ట్రావెల్ చేశాను. ఇయర్లోని ఆల్మోస్ట్ 6 times ఇక్కడికి వచ్చాను. అంటే మీరు ఆలోచించవచ్చు ఎంత శ్రమపడి, హౌ మచ్ ఎఫర్ట్ ఇట్ టేక్స్ టు మేక్ ఎనీ స్మాల్ థింగ్ హ్యాపెన్. So it's not easy. Chala many actors, they say that they are from United States, but they are living here and then they are doing the movies. But I'm living in United States and traveling here for every opportunity I get. So that is a very tough thing. Daniki chala dedication e kaakunda burning passion undali. Ante oka actor laga prove chesukovali ani. So it's time now. This is the time. So me andari blessings, I need all your blessings and all your support for M4M movie to make it a very big success. And meeru believe cheyaru that we went to Goa Film Festival, Mohan Gari connections through, we went there and people were astonished to see this trailer. They were like awestruck. Anyone I have shown in Goa the Hindi trailer, they were like, can we be part of your movie production, or can you please collaborate with us, or can I act in this movie? Even not just Indian actors, we have met Russian actors, American actors, a lot of people from United States came to Goa Film Festival and they were all asking that can we collaborate with you in your next Hollywood movie, because M4M Part 2 is going to be done in Hollywood in Los Angeles. So they were all like, can we collaborate? Just seeing a trailer, it garnished so much of attention. You can think that after the movie release, what kind of attention we can get. So, anta famous, inta manchi content undi kabatti, it's all in your hands now. You know, the audience and the media, how much support you give to us, because small budget movies which are excellent content, ee madhya baga success avutunnadi. As we know, there's a trend going on right now. So, me andari support unte, I know we can make wonders. So, please bless me for my acting and the character what I'm playing, and bless the movie which Mohan Garu has written, scripted and directed in a wonderful way. I'm sure this movie will make waves. As we keep saying, anyone who gets the killer in this movie, we announced in Goa Film Festival, we are going to give $1 million. So that's a lot of money. And I just imagine how much confident we are that nobody can even guess the killer. So anyone of you guess this killer, we are going to give $1 million. I know it sounds very fancy, but that's the truth. So first show, first day, you guys go there and we are going to come up with an app where you can go and register that, you know, you can vote for who you think are the killer. And if anyone is right, then we are going to give you want to live up to the promise, whatever you made. Okay, so again, thank you so much. I'm Jo Sharma and keep blessing us. And Mohan Garu? Yeah. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మన మీడియా వాళ్ళందరికీ వేసిన రోజు అంటే మీరు కడాలి, అశోక్ ఇది తప్ప ఎవరైనా మన దాంట్లో గెస్ట్ చేస్తే 1 lakh క్యాష్ ఇస్తారు. ఎవరైనా కిల్లర్ ఎవరైనా గెస్ట్ చేస్తే 1 lakh క్యాష్, ఎందరు గెస్ట్ చేస్తే అన్ని లక్షలు ఇస్తారు. సో ఇది మటుకు నా తరఫున మీడియా ఇంకోటి చెప్పొచ్చు కానీ అందరు ఇలానే చెప్తారు అనుకుంటారని నేను చెప్పను.
ఏమైనా క్వశ్చన్స్ అడగండి, దానికి మాత్రం సమాధానం. That she will tell you. So what that lady has told you, the general manager of digital media. Yeah. So we met a lot of people in IFI Goa. First అసలు మాది చాలా స్మాల్ స్కేల్ లాగా వెళ్ళాము. We didn't even had any idea that it's a big platform. But when we went there, whomever we got a chance, we showed the trailer. And the minute we showed the trailer, people were not ready to leave us. They kept on having conversations. So akkada media heads vallandaru kuda they had a special conversation with us, and they said they want to work with us in our next movie, being a media partner for our movie. That's a very big compliment, like where if you media wherever they got so impressed that they want to collaborate with our movie as a media partner, and they want to involve also for the whole back-end production. So that is a very big compliment. They saw that this is going to become game changer. But one thing, straight answer నేను చెప్పాలి అని అంటే, చాలా మంది చూసిన వాళ్ళు ఇది హాలీవుడ్ స్టైల్లో చేశారు మోహన్ గారు. Yes, I'm doing it in 5 languages. ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఒక్కొక్క పర్టికులర్ స్టోరీస్ ఉంటుంది. సో ఏంటంటే 5 లాంగ్వేజ్ కూడా కనెక్ట్ అయ్యే పాయింట్ ఉందా? యూనివర్సల్, ఇంక్లూడింగ్ హాలీవుడ్, ఇంగ్లీష్ కూడా కనెక్ట్ అయ్యింది. దట్స్ ద బ్యూటీ. 110 years హిస్టరీలో ఇలా నాలాగా ఎవరు అటెంప్ట్ చేయలేదు. దీని గురించి పీపుల్ విల్ టాక్ అబౌట్ ఇట్ ఎంటైర్ ఇండియా అండ్ ఈవెన్ అక్రాస్ ద వరల్డ్ ఆల్సో. ఐఎమ్ ప్లానింగ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో ఆఫ్టర్ రిలీజింగ్ హియర్. ఐఎమ్ ప్లానింగ్ ఇన్ స్పానిష్, జాపనీస్, రష్యా and as well as English also, Korea also. So ఎంతమంది కనెక్ట్ అయ్యే పాయింట్ అంటే ఏ పాయింట్ ఉంది సార్? అంటే చూసుకుంటే థ్రిల్లర్ జోన్ లోనే కనిపిస్తుంది మాకు. బిఫోర్ మూవీస్ చిన్న ఎగ్జాంపుల్ అరే అడబాల, ఐ థింక్ ఐ కెన్ రివీల్ ఇట్, బట్ చూడండి మళ్ళీ ₹1,00,000 నేను ఇది చెప్పినా కానీ మీకు థ్రిల్లర్ అనేది ఎవరనేది మీరు చెప్పలేరు. ఈచ్ మర్డర్ వాట్ ఎవర్ హూఎవర్ ఇస్ డైడ్, ఇట్స్ డెపిక్టెడ్ with a painting. No one has attempted that. That's the beauty. How he has done it, cinema choosing tarvata telusu. No one has attempted. So many serial killer stories actually. Hitchcock nunchi modalu pedthe naalaga intavaraku evaru cheyaleru. That's the beauty of our movie, and it applies to manchi question adi. ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీలో ప్రతి లాంగ్వేజ్ కి ఇది అడాప్ట్ అవుతుంది. ఇంకోటి సార్ అంటే అడగడం ఏదో అర్థం పెట్టుకునేటప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూడాలి. సో మనం మనీ పెట్టుకున్నామంటే వెళ్ళకపోతే మనీ కోసం అంటే ఎల్లం పర్సన్స్ పెట్టుకుంటే రీచ్ బాగుంటుంది కదా. వెరీ గుడ్ క్వశ్చన్ బాబు. వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఈవెన్ టుడే అంటే నేను నేమ్స్ చెప్పను, ఒక యావరేజ్ హీరో కూడా మినిమం 10 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆర్ బిలో యావరేజ్ హీరో కూడా 5 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇక పెద్దవాళ్ళకైతే 50-40 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. బట్ నా కథనమే 50 కోట్లతో సమానం. సో ఐ బిలీవ్డ్ ఇన్ మై స్టోరీ, ఐ బిలీవ్డ్ ఇన్ మై స్క్రీన్ ప్లే వేర్ ఐ డు నాట్ నీడ్ ఎనీ దీస్ బిగ్ ఆర్టిస్ట్. అందు గురించే రీజనబుల్లీ నా హీరో కూడా ఈజ్ లిటిల్ స్టార్, మంచి స్టార్ ఒడిశాలో. అతన్ని నేను తెలుగులో ఇంట్రొడ్యూస్ చేస్తాను. తెలుగులోనే కాదు, ప్యాన్ ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఈ విల్ గెట్ సో మెనీ ఆపర్చునిటీస్. అలానే ఇప్పుడు ఈ అమ్మాయి యుఎస్లో ఉంది, ప్యాషనెట్గా ఉంది, ప్యాషన్ ఉంది, డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, కథనం బాగుంది కాబట్టి ఆ కథనాన్ని బట్టి నేను తీసుకున్నాను తప్ప నాకు ఒక స్టార్ అవసరం లేదు. ఈవెన్ మీడియా ముందు ఇంకోటి చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత మళ్ళీ నేను ఏ స్టార్ని పెట్టి తిన్నాను. నా కథే స్టారు, నా కథనమే స్టార్ అవుతుంది నా నెక్స్ట్ మూవీ కూడా. అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాను. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ది స్టార్స్, ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే and of course my direction. I think I answered your question. So ఇంకోటి ఏంటంటే అది ఏ లాంగ్వేజ్ సినిమా అయినా తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో కొరియన్ కావచ్చు, జపనీస్ కావచ్చు, ఏదైనా మనం సిరీస్ అవ్వచ్చు చూస్తాం. బట్ తెలుగు సినిమాని అదర్ లాంగ్వేజ్ లో కొన్ని దగ్గర థియేటర్లు దొరకపోవడం ఇలా జరుగుతుంది. లాస్ట్ మూవీ కా మూవీ కూడా సినిమా అద్భుతంగా ఉంది, బట్ మన థియేటర్లు దొరకలేదంట. మీకు మరి మీ నేను థియేటర్లు దొరికే ఆ టైంలోనే సినిమా రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను.
నేను సంక్రాంతికి రాను, అలానే డిసెంబర్ రాను, అలానే ఇంకేదైనా పెద్ద సినిమా వచ్చినప్పుడు రాను. బ్యూటిఫుల్గా ఒక 2 weeks గ్యాప్ చూసుకొని బిజినెస్ చేసిన తర్వాత ఆ 2 weeksలో వస్తాను. మ్యాక్సిమం థియేటర్స్ దొరికేటట్టు ప్రయత్నిస్తాను. కానీ ఈ మూవీ 2 shows చాలు, 20 theatres నెక్స్ట్ డే పెరుగుతాయి. 4 shows చాలు, 40 theatres నెక్స్ట్ డే పెరుగుతాయి. ఐ బెట్ ఆన్ దట్, ఐ ఛాలెంజ్ ఆన్ దట్. అంత గ్రేట్ కంటెంట్, అంత గ్రేట్ స్క్రీన్ ప్లే ఉన్నది. ఒక్కసారి చూసారా అంటే ఇంటర్వ్యూల నుంచే మీరే SMS పెడతారు, ఏం సినిమా రా చూడండి, చూసారా, M4 మోటివ్ ఫర్మాట్, అలా వర్డ్ అండ్ మౌత్. ఐ బెట్ ఆన్ దిస్, ఐ ఛాలెంజ్ ఆన్ దిస్. ఎనీ అదర్ క్వశ్చన్స్? పాన్ ఇండియా మూవీ అంటే మెయిన్ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు హిందీ ట్రైలర్ మీరు గోవాలో బాగా చేశారు. సో మిగతా ట్రైలర్స్ అనేది మీరు నీ క్వశ్చన్ ఆన్సర్ బాబు. హిందీ ట్రైలర్ స్క్రీనింగ్ చేసింది. ఓకే, ఇప్పుడు అసలు స్టార్ట్ చేసిందే లాస్ట్ 1 week నుంచి నా ప్రమోషన్. మీరు చూస్తారు నేను ఎలా ప్రమోట్ చేస్తాను. పాన్ ఇండియాలోనే కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో ప్రమోట్ చేస్తాను. విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ అశోక్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ రాంబాబు. డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి. మీ అందరి సపోర్ట్ ఉంటేనే అవుతుంది. ఆ లెవెల్లో చేస్తాను, చూడండి. బట్ నా మెయిన్ గోల్ ఏంటంటే ఫస్ట్ బిజినెస్, తర్వాత ఎలా ప్లాన్ చేయాలి, ఆయన అడిగినట్టు ఎప్పుడు రిలీజ్ చేయాలి, థియేటర్లు ఎలా దొరకాలి, దీని గురించే నేను రోజు ఆలోచిస్తాను. డెఫినెట్గా ఇది గ్రేట్ మూవీ అవుతుందని చెప్పేసి నా నమ్మకం. మీరందరూ చూస్తారు త్వరలోనే, మీరే కామెంట్ చేస్తారు. నేను ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇది అమెరికాలో కూడా చాలా ఎక్కువ ఫోకస్ చేసి ప్రమోట్ చేస్తున్నాము. అక్కడ ప్రతి సిటీలో వీఆర్ రికగ్నైజింగ్. అక్కడ డాలస్ లో ఆల్రెడీ మొన్న రీసెంట్ గా మోహన్ భట్ట గారి ఫ్రెండ్ వాళ్ళతో అక్కడ డాలస్ లో చాలా పెద్ద ఈవెంట్ చేశాము. ఇప్పుడు రిలీజ్ కి ముందు ఎవ్రీ సిటీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ మేజర్ 10 cities చూస్ చేసుకున్నాం. 10 cities లో గ్రాండ్ గా ప్రీమియర్ షోస్ కూడా వేస్తున్నాం, గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ డేట్ అనౌన్స్ అయిన తర్వాత. ఓకే, కథ మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా, ఎన్ని డేస్ పట్టింది సార్ ఈ కథను రెడీ చేసుకోవాలి? అమ్మా కథను రెడీ చేసుకోవడానికి మటుకు more than 1 year పట్టింది. హాలీవుడ్ స్టైల్లో నేను ఐ ఫోకస్ ఓన్లీ ఆన్ ద స్టోరీ. అదే కథ కథ కథ, స్క్రీన్ ప్లే. దీని గురించి ఆల్మోస్ట్ ఒక 3-4 టీమ్ మెంబర్స్ కూర్చొని, ఎస్పెషల్లీ రాహుల్ అడబాల ఇస్ వన్ ఆఫ్ ద కీ మెంబర్స్ హూ ప్లే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంక 2-3 జాయిన్ అయ్యారు. మేమందరం కలిసి నా యొక్క ఇన్పుట్స్తో నేను ఇంగ్లీష్లో రాసేసాను మొత్తం ఫస్ట్ సైడ్. తర్వాత నా టీమ్ మెంబర్స్ శ్రీచక్ర, మల్లికార్జున వీళ్ళందరూ కలిసి దాన్ని తెలుగులో కూడా డైలాగ్స్ అన్ని రాసి తయారు చేసుకున్నాము. షూటింగ్ మటుకమ్మ హాలీవుడ్ స్టైల్లో వాళ్ళు కూడా 1 year, 1.5, 2 years స్క్రిప్ట్ చేసి 30 to 40 days లోనే షూట్ చేసేస్తారు. ఎంత పెద్ద ఇంగ్లీష్, అలా నేను కూడా 40 days లోనే ఫినిష్ చేశాను. నేను ఈ స్టోరీలో ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. రైటింగ్ లో కూడా మోహన్ గారితో స్టోరీ రైటింగ్ సో ఇది డెవలప్ అవుతున్నప్పుడు కూడా I was involved in it so much that I was prepared for it. So day 1 నుంచి 1.5, 2 years నుంచి I'm involved into this whole process. As if you can add to this, how much of my work it was. Definitely గా ఆల్మోస్ట్ 1.5 years నుంచి ఏదైతే నేను పాయింట్ తీసుకున్నాను, ఆ పాయింట్ని డెవలప్ చేసుకుంటూ వచ్చినప్పుడు శర్మను, రాహుల్ అడబాల కూడా నేను ఏదైతే డిస్కషన్ చేసుకొని బ్రెయిన్ స్టార్మింగ్ చేసి వెంటనే నేను దాని మళ్ళీ ఏదైనా ఉంటే చేంజెస్ అడాప్ట్ చేసుకొని టోటల్గా స్టోరీ డెవలప్ చేశాను. కాబట్టి ఆమెకి టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి యాక్టింగ్లో కూడా బాగా నేను చెప్పినట్టు బాగా రిహార్సల్ చేసి ప్రాక్టీస్ చేసింది. కాబట్టి సింగిల్ టేక్లో అలా చేసింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా మీరే చూస్తారు, మీ యొక్క సపోర్ట్ కావాలి. దయచేసి చిన్న సినిమాని ఇగ్నోర్ చేయకండి ప్లీజ్. ఇది చాలా పెద్ద సినిమా కాబోతుంది, చాలా పెద్ద సినిమా అవుద్ది. మీరే అన్ని ఛానల్స్ లో, అన్ని డిబేట్స్ లో M4M గురించి డిస్కషన్ డెఫినెట్ గా ఉంటుంది. ఆఫ్టర్ రిలీజ్ ఎలా ఉంటది అంటే అది ఒక వైరల్ గా ఉంటుంది డిస్కషన్.
బట్ మీ అందరికీ నా కోసం కూడా మీ అందరి సపోర్ట్ కావాలి. నేను చాలా 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 కష్టపడుతున్నాను. అంటే ఇది ఒక థియేటర్ యాక్టర్ నుంచి ఒక మూవీ స్టార్ గా డెబ్యూ. దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ డెబ్యూ. So I really need all your support and blessings. That if you encourage me, there are a lot more people like me who can take all these chances. And thank you one more time.